పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్లు ఈ గత సంవత్సరంలో 2020 అనేది ప్రతి ఒక్కరికి మనము మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాదు, మీడియా సోదరులు మాత్రం కాదు, మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక 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 సడన్ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్ళినటువంటి ఒక సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరంలో రెగ్యులర్ పోలీసింగ్ వర్క్తో పాటు ఒక పాండమిక్ పోలీసింగ్ అనేది మన అధికారులందరూ కూడా చాలా చక్కగా చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఒక క్రైసిస్ని, ఒక డిసాస్టర్ని ఎటువంటి సమయం తీసుకోకుండా ఇమీడియట్లీ మన అధికారులందరూ కూడా దాన్ని ఒక మంచి ఛాలెంజ్గా తీసుకొని దే వర్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. కోవిడ్ వారియర్స్ అని మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా మీడియా సోదరులు చాలా చక్కగా రాశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క మహమ్మారిని అరికట్టడానికి చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల మీదే మీరందరూ కూడా గతంలో కూడా చాలా బాగా రాశారు, మాకు చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు టోటల్ రిజిస్టర్ అయినటువంటి కేసెస్ చూస్తే మనకు 3098 కేసెస్ టోటల్ మనకు రిజిస్టర్ అయింది. 2019లో 3210 కేసెస్ అన్నమాట. అంటే ఒక మార్జినల్ డిక్రీస్. ఈ మార్జినల్ డిక్రీస్ క్రైమ్లు ఎందుకు వచ్చిందంటే మనం అందరికీ తెలుసు, ఒక ఎక్స్టెండెడ్ లాక్డౌన్ కాలం ఉన్నప్పుడు చాలామంది ప్రజలు బయటికి రాలేకపోయారు. ఆ సమయంలో కేసెస్ కూడా చాలా తక్కువనే మనకు రిపోర్ట్ అయినాయి. కాబట్టి ఆ March 22 ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో, జనతా కర్ఫ్యూ అని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేసినటువంటి ఆ ఒక జనతా కర్ఫ్యూ ఫస్ట్ లాక్డౌన్కి వెళ్ళి తర్వాత సబ్సిక్వెంట్లీ జరిగినటువంటి లాక్డౌన్స్లో ఆ కాలంలో మనం చూస్తే ఓవరాల్ క్రైమ్ రిపోర్టాజ్ అనేది కొంచెం తగ్గింది. సో దానివల్ల ఈ సంవత్సరం మనకు ఈ క్రైమ్ ఫిగర్స్ అనేది చాలా మార్జినల్ డిక్రీస్ వచ్చింది. అయినా కూడా మీరు చూస్తే చాలా పెద్ద డిఫరెన్స్ అనేది రాలేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అనేది ఆ సిస్టమ్ ఏమైతే మనము తెలంగాణ పోలీసులు పెడుతున్నామో అదేవిధంగా అది ముందుకెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నం అనేది మేము చేశాము. ఆ ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ అనేది ఈ ఒక సంవత్సరం అనేది మన జిల్లా పోలీసులో చాలా వరకు తగ్గింది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ రేప్ కేసెస్లో మనము ఈ సంవత్సరం 34.83% డిక్రీస్ చూసామన్నమాట, విచ్ ఇస్ అ బిగ్ ఫిగర్. ఒక లాస్ట్ 10 years ఫిగర్స్ చూస్తే రేప్ కేసెస్లో ఒక తక్కువ మనకు రిపోర్ట్ అయింది. దీనికి ఇంకొక కారణం, ఈ యొక్క పీరియడ్లో మహిళా సురక్ష మీదే ఇన్ని రోజుల నుంచి మనము ఇస్తున్నటువంటి ఆ ఇంపార్టెన్స్, మనం ఇస్తున్నటువంటి ఆ ఫోకస్ అనేది ఈ పాండమిక్ పీరియడ్లో కూడా అదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో జిల్లా పోలీసు ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మంత్లోనే మొబైల్ సేఫ్టీ టీమ్స్ అని ఒక స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఈవెన్ లాక్డౌన్ ఉన్న సమయంలో కూడా మీరందరూ పత్రికా సోదరులు కూడా చాలా డీటెయిల్గా ఈ ఒక ఇష్యూ మీదే మీరు రాశారు. షాడో పాండమిక్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ ఒక అంశాన్ని షాడో పాండమిక్ అని పిలుస్తున్నారు. అంటే లాక్డౌన్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి విక్టిమ్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితులు, వాళ్ళ ఒక అబ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వేధింపులు చేస్తున్నారో ఆ అదే వ్యక్తితో పాటు అదే అక్యూస్తో పాటు ఆ ఇంట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు చాలామంది మహిళలు అప్పుడు చాలా ఒక మనం బయట చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉండడం అనేది మా దృష్టికి వచ్చిన వెంటనే మా అధికారులందరూ కూడా కలిసి మొబైల్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేశారు. దానిలో ముందుగా ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ హన్మప్ప, తర్వాత మన జిల్లా షీ టీమ్స్, మన రాష్ట్ర డీజీపీ గారు ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్, వీళ్ళందరూ కూడా కలిసి లాక్డౌన్ పీరియడ్లో కూడా మేము ఒక ఫోన్ లైన్ అనేది ఓపెన్ పెట్టాము. సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కూడా కంప్లైంట్స్ తీసుకొని విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారో అదే చోటకి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఆ సమయంలో చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ మొబైల్ సేఫ్టీ టీమ్స్, తర్వాత కమ్యూనిటీ కిచెన్స్, మీరందరికీ తెలుసు ఈ పాండమిక్ టైంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయిన ఒక 3 weeksలోనే చాలా పెద్ద ఎత్తున మైగ్రెంట్ లేబరర్స్ది మూవ్మెంట్ స్టార్ట్ అయింది. పత్రికా సోదరులు కూడా చాలా డీటెయిల్గా ఈ విషయం మీదే రాశారు. మన డిస్ట్రిక్ట్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళ ఉన్న నేటివ్ స్టేట్స్కి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళడం, దొరికిన ఏదో ఒక బండిలో వెళ్ళడం, పిల్లలు, భార్య, ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి ఒక చిన్న క్రైసిస్ మనం అప్పుడు నోటీస్ చేశాము. ఆ సమయంలో కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మంచి మనసుతో పాటు ముందుకు వచ్చినటువంటి చాలామంది వాలంటరీ ఆర్గనైజేషన్ సపోర్ట్తో పాటు
కమ్యూనిటీ కిచెన్ అనేది దాదాపు 45 రోజులు నడిపించారు. ఆ 45 రోజుల్లో దాదాపు ఒక 30,000 మెంబర్స్‌కి వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. దానితో పాటు హైవేలు కూడా మనకున్నటువంటి నేషనల్ హైవే 44లో కూడా హైవేలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మనం ఎసెన్షియల్ కమోడిటీస్ ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తున్నటువంటి ట్రక్ డ్రైవర్స్ కానీ, అంబులెన్స్ డ్రైవర్స్ కానీ, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ డ్రైవర్స్, వర్కర్స్, ఆక్సిలరీ వర్కర్స్ వీళ్ళకి ఆ సమయంలో రెస్టారెంట్స్ ఇవన్నీ లేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హైవేలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. మన జిల్లా పోలీస్ ఎంటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ అంబులెన్స్ని మనము ఫ్రీ సర్వీస్గా దాదాపు 5 months కూడా ఈ మన పట్టణ ప్రజలందరికీ కూడా అది వాళ్ళ అందుబాటులో మనం పెట్టినాము. ఆ టైంలో ప్రెగ్నెంట్ విమెన్, తర్వాత ఎమర్జెన్సీ కేసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అంబులెన్స్ దొరకలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి పోలీస్ అంబులెన్స్ మనము ఫ్రీ సర్వీస్ అప్పుడు అందించామని మాట. ఇంకా మనము పూర్తిగా ఈ మహమ్మారికి వెళ్ళి బయటకి రాలేదు. ఒక టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనము నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేసాం. కానీ ఈవెన్ టుడే వీఆర్ ఫైటింగ్ ద పాండమిక్. ఈ సమయంలో కూడా మన అధికారులు అందరూ కూడా వీలైనంత వరకు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు 24/7 పనిచేస్తూ ఈ మహమ్మారిని అరికట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ది డీటెయిల్స్. మీకు ఇచ్చినటువంటి ఆ నోట్లు, ఈ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ మేము ఏం చేశాము, ఈ మహమ్మారి స్టార్ట్ అయినప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఒక తెలియలేనటువంటి ఒక పరిస్థితులు ఫస్ట్ కేసు రిపోర్ట్ అయినప్పటి నుంచి మన దగ్గర కేసెస్ పెరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, ఐసోలేషన్ కానీ, క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్, తర్వాత ఆ సమయంలో మనము లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఫెసిలిటేషన్, ఇట్లా ఒక్కొక్క అంశంలో కూడా ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ సిటిజన్స్ లైఫ్ హియర్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈరోజు నాతోటి అధికారులు ఇంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, ఈ ఒక పీరియడ్లో, ఈ ఒక కాలంలో ఈ జిల్లాలో పనిచేయడానికి మాకు అవకాశం దొరికింది అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. ఈ ఒక మహమ్మారి జరిగినప్పుడు కూడా మన అధికారులు కోర్ పోలీసింగ్ వర్క్లు ఎప్పుడు కూడా ఎటువంటి షార్టేజ్ రాకూడదు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సర్వీస్ డెలివరీ అనేది అదే విధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమయంలో రిపోర్ట్ అయినటువంటి కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ చాలా చక్కగా చేశారు. కొన్ని మేజర్ క్రైమ్ డిటెక్షన్ అనేది ఈ పీరియడ్లో మనకు జరిగింది. దాంట్లో మనకు జడ్చర్లలో రిపోర్ట్ అయినటువంటి SBI ATM థెఫ్ట్ కేసు ఒకటి, మనం అది ఒక న్యూ ఏజ్ క్రైమ్గా దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మీరు అందరూ చూస్తున్నారు, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్, టెక్ బేస్డ్ క్రైమ్స్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని భాగంగా దీంట్లో ఒక ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి, హర్యానాకి చెందినటువంటి గ్యాంగ్స్ వచ్చేసి మన జడ్చర్లలో SBI ATMలు చాలా పెద్ద ఎత్తున చోరీ చేశారు. కానీ ఆ కేసులు చాలా చక్కగా వర్కౌట్ చేస్తూ ఆ గ్యాంగ్ని అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ కేసులు మన జిల్లాలో ఇన్వాల్వ్ అయ్యారో, మన రాష్ట్రంలో ఇతర ప్లేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ కూడా డీటెయిల్గా వర్కౌట్ చేస్తూ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా వాళ్ళకి కన్విక్షన్ వచ్చినట్టు వాళ్ళని మేము ఛార్జ్షీట్ చేసి ఆల్రెడీ రిమాండ్ చేశాము. ఈ సంవత్సరంలో మనకు ఫస్ట్ మిడ్జిల్ రిపోర్ట్ అయింది. ఎరకల సీను అని చెప్పి ఒక సీరియల్ కిల్లర్, మర్డర్ ఫర్ గెయిన్ మోడస్ ఆపరాండీతో పాటు ఒఫెన్సెస్ కమిట్ చేసినటువంటి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. గతంలో అతను చేసినటువంటి ప్రతి ఒక్క క్రైమ్ ఈ పీరియడ్లోనే మేము ఆ పాస్ట్ క్రిమినల్ రికార్డ్ అంతా కూడా తీసుకొని PD యాక్ట్లో అతన్ని కూడా మేము జైలుకు పంపాము. CMR షాపింగ్ మాల్లో జరిగినటువంటి ఆ ఒక పెద్ద మిస్అప్రోప్రియేషన్ కమ్ థెఫ్ట్ కేసు అది కూడా చాలా టెక్నికల్గా వర్కౌట్ చేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మా అధికారులు ఆ కేసుని డిటెక్ట్ చేశారు. కన్సర్న్డ్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి పంపారు. చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. చాలా ప్రాపర్టీ ఆఫెండర్స్, దాదాపు ఈ లాస్ట్ 1 yearలో 32 ప్రాపర్టీ ఆఫెండర్స్ని మా అధికారులు పట్టుకొని వాళ్ళందరికీ కూడా కన్విక్షన్ వచ్చిన విధంగా కేసు బిల్డప్ చేస్తూ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ వాడుతూ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ ఇస్ ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము మిస్సింగ్ అయినటువంటి పిల్లలని టెక్ బేస్డ్ టూల్స్ ఏమైతే మనకుందో, దర్పణ్ అని మనకు ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ఉంది. అదేవిధంగా మనకు మన లోకల్ టీమ్స్, ఆపరేషన్ ముస్కాన్ టీమ్స్ని అడిషనల్ ఎస్పీ గారు ఏర్పాటు చేస్తూ ఈ కాలంలో దాదాపు మనము 102 మిస్సింగ్ చిల్డ్రన్ని మనము ట్రేస్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. అట్లానే న్యాచురల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో అనదర్ aspect of policing which was done during this period.
పెద్దగా మనకు ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు మన జిల్లాలో కన్సర్న్డ్ లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు పోలీస్ అధికారులు 24/7 ఒక డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్గా పనిచేశారు. ఈ సంవత్సరం మనము ఫిగర్స్ చూస్తే టోటల్ మనకు రిపోర్ట్ అయినటువంటి కేసెస్ 3098 కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇట్ ఇస్ స్లైట్లీ లెస్. ఒక మార్జినల్ డిక్రీస్ అని మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటి అనేది కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఒక మహమ్మారి కాలం కాబట్టి లాక్డౌన్ ఉన్న కాలంలో మనకు క్రైమ్ రిపోర్టింగ్ అనేది తగ్గింది. మన జిల్లాలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా క్రైమ్ రిపోర్టింగ్ తగ్గింది కాబట్టి దీన్ని ఒక స్పెషల్ ట్రెండ్ అనేది మనము చెప్పుకోవడానికి లేదు. దిస్ మార్జినల్ ట్రెండ్ వాజ్ సీన్ అండ్ విట్నెస్డ్ ఇన్ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీలోనే ఈ యొక్క మార్జినల్ డిక్రీస్ అనేది రిపోర్ట్ అయింది. గ్రేవ్ కేసెస్ ఫిగర్ చూస్తే మనకు ఈ సంవత్సరం చాలా తగ్గింది అన్నమాట. 2020లో మన జిల్లాలో టోటల్ రిపోర్టెడ్ గ్రేవ్ కేసెస్ వేర్ ఓన్లీ 92 కంపేర్ టు 139 ఇన్ ది ఇయర్ 2019. నాన్ గ్రేవ్ కేసెస్ ట్రెండ్ అనేది చూస్తే ఒక మార్జినల్ ఇంక్రీస్ ఉంది అన్నమాట. 2019లో మనకు మార్జినల్ కేసెస్ నాన్ గ్రేవ్ కేసెస్ వచ్చేసి 2999 రిపోర్ట్ అయినాయి అన్నమాట. ఈ సంవత్సరం 2020లో యాజ్ ఆన్ డేట్ మనకు రిపోర్ట్ అయినటువంటి నాన్ గ్రేవ్ కేసెస్ 3006. సో ది ఇంక్రీస్ ఇస్ స్లైట్లీ మార్జినల్. అయినా కూడా క్రైమ్ రిపోర్టింగ్ పరంగా చూస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అనేది మన ఒక మెయిన్ మోటో కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ పాండమిక్ పీరియడ్లో కూడా క్రైమ్ రిపోర్టింగ్ అనేది మనకు ఏ ఒక్క ప్రజ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఒక కేసు రిపోర్ట్ చేయడానికి ఫ్రీ అండ్ ఫేర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉండాలనే ఉద్దేశంతో అది ఎంకరేజ్ చేయడం జరిగింది. పెండింగ్ ట్రయల్ కేసెస్ మీరందరి దగ్గర డేటా ఉంది. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ నోటీస్ ద హై నంబర్. మనకు ఆస్ ఆఫ్ డేట్ మనం చూస్తే దాదాపు మనకు 6572. ఇది మనము 30th నవంబర్ ఫిగర్ తీసుకున్నాము. ఈ 6572 అనేది కూడా మీరందరికీ తెలుసు ఈ కరోనా పీరియడ్లో మనకు కోర్ట్స్ నడవలేదు కాబట్టి ట్రయల్ చాలా వరకు కూడా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనము ట్రయల్ రెస్యూమ్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఈ వచ్చే సంవత్సరంలో మనము ఈ 2020లో ఏమైతే ట్రయల్ ఆగిపోయినాయో ఏమైతే స్లో డౌన్ అయిపోయిందో అవన్నీ కూడా క్యాచప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. రాష్ట్ర డీజీపీ గారు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్కి ఒక స్పెషల్ అభినందనం తెలియచేశారు. మన దగ్గర ఉన్నటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ మనం చూస్తే మనకు కేసెస్ అనేది ఎప్పుడు కూడా సంఖ్య అనేది చాలా పెద్దది ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనకు ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రకరకాల కారణాల వల్ల కొన్ని కేసెస్ మనకు పెండెన్సీ పెరిగిపోతున్నాయి. కానీ రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత 6 months నుంచి యుఐ కేసెస్ తగ్గించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ లాగే మేము తీసుకున్నాం. ఈ డ్రైవ్లో ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా 3 month యావరేజ్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో 3 monthsలో ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సంఖ్య తీసుకొని ఆ సంఖ్య ఒక పారామీటర్గా మేము పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి టోటల్ యుఐ కేసెస్ అనేది ఈ సంఖ్యకి తక్కువ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క జిల్లాకు ఒక పెర్మిసిబుల్ లిమిట్ అనేది రాష్ట్ర డీజీపీ గారు మనకి ఇచ్చారు. సో మహబూబ్ నగర్ జిల్లా ఈ రివ్యూ స్టార్ట్ అయిన కాలంలో చూస్తే కనుక మన దగ్గర యుఐ కేసెస్ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఈ 6 months పీరియడ్లో మనము రాష్ట్రంలోనే ఒక 2 monthsలోనే మన అధికారులందరూ కూడా చాలా కష్టపడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని పెట్టేసి చాలా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈరోజు మనము చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలోనే మనము టోటల్ 8 districts మాత్రమే ఆ పెర్మిసిబుల్ లిమిట్స్లో వచ్చారు. ఆ 8 districtsలో మనము కూడా ఉంటున్నాం. ఒక నోటోరియస్ బర్గ్లర్స్ గతంలో చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి 3 ఒఫెండర్స్ ఎవరైతే కలిసి మన జిల్లాలో ఉన్నటువంటి మిడ్జిల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 18వ తారీఖు రోజు ఒక మేజర్ గ్రేవ్ ప్రాపర్టీ ఒఫెన్స్ కమిట్ చేశారు. 18th రోజు ఇంటర్వీనింగ్ నైట్లో ఈ కేసు అయింది. ఆ కేసు మన దృష్టికి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మిడ్జిల్ పోలీస్ గ్రేవ్ క్రైమ్ కింద దాన్ని రిజిస్టర్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే ఇమీడియట్లీ మల్టిపుల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కన్సర్న్డ్ పోలీస్ టీమ్, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి టీం, సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ టీమ్, స్పెషల్ క్రైమ్ టీమ్, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ టీమ్,
తర్వాత టెక్ టీమ్, మన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి టెక్ టీమ్, ఐటీ కోర్ టీమ్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా పనిచేసి, మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో, వీళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా ఒక సైంటిఫిక్ తరీకాలు ఈ కేసుని అప్రోచ్ చేశారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఈ కేసుకి సంబంధించిన నేరస్తులు మేము పట్టుకోగలిగాము. ఆ రోజు క్రైమ్ రిపోర్ట్ అయిన వెంటనే ఈ టీమ్స్ అందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ముఖ్యంగా మన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి చెందినటువంటి అధికారులు చేపట్టినటువంటి చాలా మెటిక్యులస్ సెర్చ్ వల్ల మనకు ఒక్కటి ఛాన్స్ ప్రింట్ దొరికింది అన్నమాట. ఆ ఒక్క ఛాన్స్ ప్రింట్ని మేము మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా చక్కగా మెయింటైన్ చేసినటువంటి మన ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఏమైతే ఉందో ఆ డేటాబేస్లో మేము సెర్చ్ చేస్తే ఈ కన్సర్న్ ఆఫెండర్ అంగాడి సురేష్ ఎవరైతే ఉన్నారో అతను ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వడం వల్ల మంచి ఒక క్లూ, మనకు మంచి ఒక హెడ్వే అక్కడ దొరికింది. అక్కడికి వెళ్ళి ఆ ఒక క్లూని మేము పట్టుకొని మల్టిపుల్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి 4 నేరస్తులు ఈరోజు మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో ఈ కేసు ఇక్కడ కమిట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం అంగాడి సురేష్. ఇతను ఒక పాత ఆఫెండర్. గతంలో మహబూబాబాద్ జిల్లా, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ ఇట్లా రకరకాల జిల్లాలు ఇతను మల్టిపుల్ ప్రాపర్టీ ఆఫెండర్స్లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యాడు. అతనితో పాటు దాసరి మురళీకృష్ణ, ఇతను కూడా దాదాపు అతను మనకు చెప్పిన లెక్క ప్రకారంగా, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రిమినల్ డేటాబేస్లో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా మోర్ దెన్ 30 ఆఫెన్సెస్లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్గా బిజిలీ మల్లయ్య అని ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను పట్టుకోవడానికి మనకు టీమ్స్ ఆల్రెడీ తిరుగుతున్నారు. వెరీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ హిమ్ ఆల్సో. బొల్లంపల్లి పీరయ్య అని చెప్పేసి తొరూరు విలేజ్కి చెందినటువంటి ఒక వ్యక్తి, ఇతను వీళ్ళకి అవసరమైనటువంటి సపోర్ట్ ఇచ్చారన్నమాట. బండి ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత వీళ్ళు చోరీ చేసి తీసుకొచ్చిన ఆ ప్రాపర్టీని అమ్మడానికి వాళ్ళకి సహాయం చేసినందుకు ఈ పీరయ్యని కూడా ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాం. సో ఈ కేసు ఒక డీటెయిల్స్ ఏంటంటే, ఈ ఒఫెన్స్ కమిట్ అయిన వెంటనే ఆ రోజు వీళ్ళు 18th రోజు తొరూరుకి వెళ్ళి వీళ్ళు ఒక ఆటో తీసుకున్నారు. ఆ ఆటో రిక్షాలు వీళ్ళందరూ కూడా కలిసి 4 కూడా అక్కడికి వెళ్ళి బయలుదేరి వీళ్ళు మిడ్జిల్ మండలంలో ఉన్నటువంటి బోయినపల్లి విలేజ్కి వచ్చారు. బోయినపల్లి విలేజ్లో వీళ్ళని దింపిన తర్వాత పీరయ్య ఈ ఆటో రిక్షా తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ కల్వకుర్తి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో వీళ్ళు ముందే మాట్లాడుకొని ఆ ప్లేస్లో వెయిట్ చేయమని అతనికి ఆల్రెడీ వీళ్ళు చెప్పారు. ఈ నేరం జరిగిన క్రమంలో వీళ్ళు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ వాడుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా ముందుగా పాత ఒఫెండర్స్ కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వచ్చారు అన్నమాట. ఒఫెన్స్ చేయడానికి బోయినపల్లికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళి వీళ్ళు చోరీ ప్రయత్నం చేశారు. అక్కడ వీళ్ళకి 8,000 క్యాష్ దొరికిందనమాట, 18,000. అక్కడ వేరే ఏం దొరకలేదు కాబట్టి వీళ్ళు బయటకి వచ్చినప్పుడు ఆ ఇల్లు పక్కనే ఉన్నటువంటి ఇంకొక పెద్ద ఇల్లు వీళ్ళు చూసేసరికి ఆ ఇంటికి వెళ్ళి చోరీ చేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ ఇల్లు ముందనే ఒకటి పెద్ద అగ్రికల్చర్ హార్వెస్టర్ వెహికల్ ఉంది అనమాట. ఆ ఇల్లు ఓనర్స్కి సంబంధించినటువంటి హార్వెస్టర్ అది. ఆ హార్వెస్టర్ బండిలో ఉన్నటువంటి టూల్ బాక్స్ వీళ్ళు బ్రేక్ చేస్తూ ఆ టూల్ బాక్స్ నుంచి స్క్రూ డ్రైవర్ బయటకి తీశారు. ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ ఇంటి వెనకకి వెళ్ళి వెనక కిచెన్ సైడ్ ఉన్నటువంటి విండో ఏమైతే ఉందో, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విండో అనేది గ్రిల్డ్ విండో కాదు, ఇట్స్ అ స్లైడింగ్ విండో అనమాట. ఆ స్లైడింగ్ విండో వీళ్ళు ఓపెన్ చేస్తూ దీంట్లో మురళీకృష్ణ ఎవరైతే ఉన్నాడో అతని చేయి లోపలికి వేస్తూ ఆ కిచెన్ డోర్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంటి లోపలికి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ఇంట్లో అప్పుడు పెళ్లి జరిగినటువంటి సమయం, ఆ ఇంట్లో దాదాపు ఆల్మోస్ట్ 8 మంది ప్రెసెంట్ ఉన్నారు. ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మిరా నుంచి వీళ్ళు చోరీ చేశారు. ఆ టైంలో చోరీ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా 2 మనుషులు ఆ బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు. కానీ ఆ టైంలో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి నాయిస్, ఎటువంటి సౌండ్ లేకుండా వాళ్ళు ఆ ఒఫెన్స్ అనేది కమిట్ చేశారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు బెడ్రూమ్కి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మిరా తాళం దాంట్లోనే ఉంది కాబట్టి అల్మిరా ఓపెన్ చేశారు. అల్మిరా లోపల ఉన్నటువంటి డ్రాయర్ని ఓపెన్ చేయడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ వాడుకున్నారు. ఆ స్క్రూ డ్రైవర్తో పాటు ఆ తాళం ఓపెన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆభరణాలు అన్ని జ్యువెలరీ ఏమైతే వాళ్ళు బాక్సెస్లో పెట్టి అక్కడ పెట్టారో అవన్నీ కూడా తీసుకున్నారు. దాంతోపాటు క్యాష్ కూడా అప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారంగా 2,65,000 క్యాష్ మనకు కంప్లైంట్ ఇచ్చిన లెక్క ప్రకారంగా ఇది 2 కూడా తీసుకొని మళ్ళీ బయటకి వచ్చి పోతూ మిడ్జిల్ ప్రాపర్లో ఉన్నటువంటి ఒక పల్సర్ బైక్ని కూడా వాళ్ళు చోరీ చేసుకున్నారనమాట.
చోరీ చేస్తూ ఆ పల్సర్ బైక్లు వీళ్ళిద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళి పారిపోయారు. మళ్ళీ తొర్రూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకొక బైక్ని కూడా వాళ్ళు చోరీ చేశారు. ఆ 2 పల్సర్ బైక్ను కూడా ఈరోజు మన క్రైమ్ టీం రికవర్ చేశారు. అక్కడ చోరీ చేసిన తర్వాత వీళ్ళ సొంత ఊరు వచ్చేసి మహబూబాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లోకల్ కాంటాక్ట్తో పాటు వీళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల మన క్రైమ్ టీం మరియు ఫింగర్ ప్రింట్ బ్యూరో సిసిఎస్ వీళ్ళందరూ చేసినటువంటి ఒక మంచి మనకు క్లూస్ వచ్చినాయి కాబట్టి మేము ఆల్రెడీ వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మనకు ఉన్నటువంటి ఈ లీడ్స్ని మనము వర్కౌట్ చేస్తూ ఈరోజు మనము వాళ్ళని అక్కడికి వెళ్ళి మనం అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాము. సో మనకిచ్చిన వాళ్ళు కన్ఫెషన్ ప్రకారంగా గతంలో వాళ్ళు దాదాపు ఇద్దరు కూడా ఇండివిజువలీ 30-40 కేసెస్ గతంలో వాళ్ళు కమిట్ చేశారు. ఇద్దరు కూడా గతంలో పీడీ యాక్ట్లు సర్వ్ చేసి వచ్చారు. దీనిలో A1 అంగాడి సురేష్ను కూడా గతంలో పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. దాసరి మురళీకృష్ణను కూడా పీడీ యాక్ట్లు పంపడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాబట్టి ఎటువంటి మార్పు లేకుండా మళ్ళీ ఎక్కువ డబ్బులు కావాలని ఒక ఆశపడి ఈ యొక్క ప్రాపర్టీ ఒఫెన్సెస్ కమిట్ చేశారు. కానీ చాలా తక్కువ సమయంలోనే టెక్ బేస్డ్ ఇన్పుట్స్తో పాటు తర్వాత మనకు ఛాన్స్ ప్రింట్స్ని డెవలప్ చేస్తూ ఒక మంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేస్తూ నిద్ర లేకుండా రాత్రి పగలు అక్కడక్కడ తిరిగి దాదాపు 4 జిల్లాలలో మల్టిపుల్ టీమ్స్ని పంపు చేస్తూ ఈ కేసెస్ వర్కౌట్ చేయడం వల్ల దీనికి సంబంధించిన అక్యూస్డ్ అందరిని కూడా ఈరోజు మన టీమ్స్ అరెస్ట్ చేశారు. సో దానికి ఈ వర్క్ అంతా కూడా డ్రైవ్ చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ శ్రీధర్ గారు, డిఎస్పీ సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత జడ్చర్ల రూరల్ సిఐ గారికి తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు నేను పేర్లు చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ యొక్క కేసుని వర్కౌట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఆ ప్రాపర్టీని అదే విధంగా ఇంటాక్ట్ వాళ్ళు పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీ రికవర్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ క్రైమ్ వర్క్. సో ఐడ్ లైక్ టు స్పెషలీ అప్రిషియేట్ ద టీమ్ విచ్ వర్క్డ్ వెరీ హార్డ్ టువర్డ్స్ దిస్. మన చక్కగా ఈ కేసుని వర్కౌట్ చేస్తూ ఈ మంచి డిటెక్షన్ తీసుకొచ్చినందుకు జిల్లా పోలీస్ తరపున నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ వీఆర్ ఆన్ ద పెనల్టిమేట్ డే ఆఫ్ దిస్ ఇయర్ 2020 December 30th. ఈరోజు ఒక మంచి క్రైమ్ వర్క్ చేస్తూ జిల్లాకి మంచి పేరు తెచ్చినందుకు మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ